గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తారీఖున గురువారం రోజు సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్ర భారతిలో మన ప్రియతమ అన్న గద్దరన్న 3వ వర్ధంతి స్మారక సభ జరగబోతా ఉంది. ఆ స్మారక సభకు డాక్టర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ గారు వస్తున్నారు. రాజ్యాంగం పైన వారు మాట్లాడతారు. ఇది సమయం సాయంత్రం 4 గంటల నుంచి ఉంటుంది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సూర్యన్ గద్దరన్న కుమారుడు ఆయన నిర్వర్తిస్తున్నటువంటి ఇది మూడో స్మారక సభ. గద్దరన్నను మనం అందరం కమ్యూనిస్టులుగా మనం ఓన్ చేసుకోవాలి. ఆయన చివరి రోజు అంటే ఎల్లుండి చనిపోతాడనగా ఆ రోజు నాకు ఫోన్ చేయటం, నేను వచ్చి ఏదన్నా అయితే మనకు వాళ్లే కండువా కప్పాలి అని చెప్పి పక్కనుండే వాళ్ళు చెప్పడంతో గద్దరన్నకి ఎర్ర జెండా కూడా నేనే మన పార్టీ తరఫున సిపిఐగా కప్పడం జరిగింది. అందువలన అప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా మేము కొద్ది రోజులు గద్దరన్న మేము బావి టు బావి పేరుతో సింగరేణి మొత్తం కూడా తిరిగాము. ఏదన్నా ఆయనకి ఎక్కడ మనిషి ఎక్కడున్నా ఎర్ర జెండా కనపడితే ఆ కమ్యూనిస్టు భావన లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ పేరు వింటే పొలకించిపోయేటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అనేక సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపారు. అదేవిధంగా బుల్లెట్ కూడా ఆయన శరీరంలో చివరి వరకు కూడా ఉంది. క్రిటికల్ టైంలో ఆ ఆపరేషన్లో తట్టుకోలేని పరిస్థితి. ఆయన ధైర్యంగా వెళ్ళినప్పుడు కూడా శారీరకంగా మానసికంగా ధైర్యంగా ఉన్నా శారీరకంగా కుదరలేదు, మన నుంచి దూరం అయ్యాడు. కానీ ఆయన జ్ఞాపకం పదిలంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం చేసింది. నంది అవార్డుల్ని గద్దరన్న పేరుతో దాని పేరు మార్చడం కూడా చాలా ముదావహం. మనం కమ్యూనిస్టులుగా మన కర్తవ్యంగా ఆయన్ని శాశ్వతంగా గుర్తుండేలాగా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఆ 3వ వర్ధంతి స్మారక సభకు మనందరం కమ్యూనిస్ట్ శ్రేణులందరూ కూడా హాజరవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తద్వారా సూర్యుని అట్లాగే ఆయన భార్య మన సరిత, అదేవిధంగా సూర్యుని బిడ్డ మన గద్దరన్న బిడ్డ ఎన్నెల, వీళ్ళంతా మన కుటుంబమే. గద్దరన్న భార్య విమల గారు వీళ్ళంతా మన ఫ్యామిలీయే. మనం ఏదన్నా సరే మంచి చెడు కష్టం నష్టం సుఖంలో వాళ్ళతో కలిసి మనం అంతా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉండేదానిలో భాగంగా అందరినీ నేను వారి తరపున నేను కోరుతా ఉన్నాను. అందరూ ఆ రోజు రవీంద్ర భారతికి 4 గంటలకల్లా వచ్చి దాన్ని ఆ సభను జయప్రదం చేసి ఆ కుటుంబానికి మనం నైతికంగా అండదండలు ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం.